హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీని మీలో చాలా మంది ఎప్పుడు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరండి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? అటుకులు పులిహోర అండి. అలాని మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర అనుకుంటే పొరపాటే. ఇది వచ్చి మన ఆంధ్ర మాత గోంగూరతో చేసిన అటుకులు పులిహోర. మనం ట్రెడిషనల్గా చేసుకునే గోంగూర పులిహోరకి కాస్త భిన్నంగా ఉంటది. మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ కి ఈ గోంగూర అటుకుల పులిహోరని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేయొచ్చు. దీని రుచి అయితే మాత్రం అండి చెప్పడానికి మాటలు కూడా సరిపోదు. అంతలా అద్భుతంగా, కాస్త పుల్లగా ఇంకాస్త కారంగా మంచి ట్రెడిషనల్ రుచితో ఉంటది. మరి మీకు కూడా దీన్ని టేస్ట్ చేయాలనిపిస్తుందా? రెసిపీ కావాలా? చలో మరి కిచెన్ కి. ఈ గోంగూర అటుకుల పులిహోర కోసం నేను మీడియం సైజులో ఉన్న ఒక కట్ట గోంగూర తీసుకుని దాని ఆకుల్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఎటువంటి ఇసుక లేకోకుండా శుభ్రం చేసేసుకుని దానిలోని వాటర్ మొత్తం వడకట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, ఇంకా వీటితో పాటు 4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల వరకు చింతపండును కూడా వేసుకుంటున్నానండి. ఇంకా చింతపండు వేసిన తర్వాత జస్ట్ ఇంకొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంకా ఈ విధంగా వేయించుకుంటా ఉంటే మనకి వీటి నుంచి మంచి అరోమా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా వాసన వస్తుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ దినుసుల్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని నుంచి వచ్చిన వాసన పోకోకుండా మిక్సీ జార్ని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు అటుకులను వేసుకుంటున్నాను. ఇంకా ఈ అటుకుల్లోకి మనం ఫ్రెష్ వాటర్ పోసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసుకుంటే ఇందులో ఏమన్నా వేస్ట్ ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి. సో ఈ విధంగా ఒకసారి శుభ్రం చేసేసుకోవాలి. తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపుకోవాలండి. వాటర్ మొత్తం వంపేస్తే మనకి అటుకులు చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక పావు గంట పాటు వీటిని పక్కన పెట్టుకుంటున్నాం. ఇంకా ఈలోపు మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆరబెట్టుకున్న గోంగూర వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూరని ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం పులిహోర చేసుకుంటే ఆ పులిహోర మరింత రుచిగా ఉంటది. అది కాకుండా గోంగూరని ఉడికించుకుని చేసుకుంటే దాని ఫ్లేవర్ వేరేగా వస్తుంది. ఇంకా గోంగూరని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తే ఈ విధంగా గోంగూర మగ్గిపోతుందండి. అందులోనూ నేను తీసుకున్నది లేత గోంగూర కాబట్టి ఈజీగానే మగ్గిపోయింది. ఇంక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరని ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల మిక్సీ కూడా పట్టుకొని అవసరం లేదండి. మనకి స్టవ్ మీదే గోంగూర పేస్ట్ అయిపోతుంది. గోంగూర కొన్న జిగురు పోయేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారపొడి కూడా వేసుకోవాలి. ఇంకా కారపొడి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉంచుకోవాలండి. మనకి ఇందులో ఆయిల్ పైన తేలేంత వరకు గోంగూరని మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఈ విధంగా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి వేసుకోవాలి. అటుకులు చూసారండి, ఇక్కడ మనకి ఎక్కడ ముద్దలా అనిపించలేదు, చక్కగా పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అటుకులు ఈ గోంగూర పేస్ట్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి మనం సాల్ట్ సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీదే జరగాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ చేస్తున్నాం. ఈ విధంగా పులిహోర బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా మంది అటుకుల్ని తినడానికి ఇష్టపడరండి. అలాంటి వారికి ఈ స్టైల్లో పులిహోర చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అటుకుల్ని ఈ విధంగా పులిహోరలా కలిపేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని దీనికి తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్ లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల వల్ల మన అటుకుల పులిహోరకి మరింత ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. తినేటప్పుడు ఈ పల్లీలు పంటి కింద పడి మంచి రుచినిస్తాయి. అందులోనూ గోంగూర ఫ్లేవర్ తో మిక్స్ అయినప్పుడు దాని ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా లెవెల్లో ఉంటది. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వీటన్నిటిని వేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి.
ఈ తాలింపు రంగు కాస్త మారుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 2 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటున్నామండి. ఈ విధంగా ఇంగువ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన తాలింపుని కాస్త చల్లారి పెట్టుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పులిహోరలోకి వేసుకోవాలి. తాలింపు పులిహోరకి బాగా పట్టే విధంగా కలుపుకుంటా ఉండాలి. ఇలా ఈ విధంగా కలిసిన ఈ పులిహోరని ఒక అరగంట పాటు పక్కన పెడితే చక్కగా మాగిపోతుందండి. మాగే కొద్దీ ఈ అటుకుల పులిహోరకి రుచి మరింత పెరుగుతుంది. చూశారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నోరు ఊరడమే కాదండి, అంతగా మించిన రుచి కూడా ఉంటది. ఇంకా నోట్లో వేసుకుంటే సరికొత్త ఫ్లేవర్తో నాలుక జివ్వుమంటుందండి. ట్రస్ట్ మీ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ పులిహోర అని చెప్పొచ్చు. అంతలా రుచికరంగా ఉంటది ఈ అటుకుల గోంగూర పులిహోర.